జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను వీర శివాజీ, శివశక్తి. నిన్న వినాయక చవితి జరిగింది కదా. అసలు యాక్చువల్గా నిన్న వినాయక చవితి రోజు అందరు బిజీగా ఉంటారు, పూజలు చేసుకుంటారు. వినాయక ప్రతిమలని అంటే వినాయక విగ్రహాలు, అంతేగాని వినాయక బొమ్మలు కాదు. మనం ఉచ్చరించేటప్పుడు ఏం ఉచ్చరిస్తున్నాం అనేది ముఖ్యం. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోండి. బొమ్మలు అవి వాడకండి, ఇది గుర్తుపెట్టుకోండి. డాట్. అలాగే ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొన్ని చోట్ల విగ్రహాలను చూస్తే ఒక పక్క నవ్వు వచ్చినా ఇంకో పక్క చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే దేవుడిని దేవుడిలా పూజించాలి, అంతేగాని సినిమా హీరోలాగా, స్పైడర్ మ్యాన్ లాగా ఇవన్నీ ఏంటివి? దేవుళ్ళు అనుకుంటున్నారా లేకపోతే బొమ్మలు అనుకుంటున్నారా వాటిని? అటువంటిప్పుడు ఎందుకు మీ అమ్మ నాన్న బొమ్మలు చేసుకోండి అలాగా. కానీ దేవుళ్ళ బొమ్మలతో ఎందుకు చేస్తారు అట్లా ఆటలు? వైజాగ్ దగ్గరంట, అది ఎక్కడ క్లారిటీ తెలియదు నాకు అంత, కానీ ఫోటో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది పుష్ప బొమ్మలాగా తయారు చేసి వినాయకుని పెట్టి మండపం ఏర్పాటు చేశారు. సిగ్గు చేయడం అనిపిస్తలేదు ఆ హిందువులు? మీకు కాస్తైనా ఎవరైనా కానీ పక్కన పెట్టండి, ఈ విషయం ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా అలా చేస్తారా దేవుళ్ళని? వాళ్ళ దేవుళ్ళని అలా చేస్తారా? ఆలోచించుకోండి. మన దేవుళ్ళని మనమే కించపరుస్తూ, మనమే తక్కువ చేస్తూ ఇంకెంతకాలం ఇలాగా? ఫస్ట్ ఇప్పుడు హిందూ ఉత్సవ సంస్థలు కానీ అలాగే కొన్ని ఉంటాయి కదా, సనాతన ధర్మం సంప్రదాయం ముందు ఇటువంటి మండపాలను ఏర్పాటు చేస్తే ఫస్ట్ తొలగించి పడేసేది. అవసరం లేదు ఇటువంటి భక్తులకు, ఇటువంటి సెక్యులర్ బాధలు, ఇటువంటి పనికి మళ్ళీ కొడుకులు అవసరం లేదు. ముఖ్యంగా దేవుళ్ళగా పూజించేటప్పుడు మాత్రమే కావాలి, అలా మాత్రం పెట్టుకోవాలి. అంతేగాని వినాయక చవితి వస్తే దెక్కిలి చేష్టలు చేసే పనికి మళ్ళీ కొడుకులని తొక్కి పడేయండి. పోలీసు వాళ్ళు కూడా, పోలీస్ శాఖకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి దేవుడిని దేవుళ్ళగా పూజిస్తే మాత్రం పర్మిషన్ ఇవ్వండి, లేదంటే తీసి పడేసేయండి. అవసరం లేదు. ఇది క్లారిటీగా ఇది అయిపోయింది. ఓకే, ఈ సబ్జెక్ట్ ఓకే. ఇది మాట్లాడుకున్నాం, ఎటువంటి విగ్రహాలు పెట్టుకున్నాం, మంచిగా చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, ఇది ఓకే. తర్వాత ఇంకో విషయం, ఎవరికైనా ఇప్పుడు ఒక్క ఊర్లో దగ్గర 10 నుంచి 20, 30 విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఒక్క విగ్రహం మంటపం దగ్గరైనా సరే బాల గంగాధర్ తిలక్ గారి బ్యానర్ కానీ ఫోటో కానీ ఏర్పాటు చేస్తున్నారా? ఒకసారి చూసుకోండి. మీరు విలేజ్ పోయినప్పుడు ఎక్కడైనా కనిపిస్తే చూడండి ఆయన ఫోటో ఉందని. ఒక్క దగ్గర ఉండదు. ఇక అదంతా ఎందుకు? అసలు ఆయన ఎవరు కూడా తెలియదు. అట్లా ఉంది సమాజం. వినాయక చవితి ఎందుకు చేస్తున్నామో తెలియదు, బాల గంగాధర్ తిలక్ గారు ఎవరో తెలియదు, అసలు ఏ సందర్భంలో వినాయక చవితి చేయాల్సి వచ్చిందో కూడా తెలియదు. ఫస్ట్ ప్రతి ఒక్క వినాయక మండపం వరకు బాల గంగాధర్ తిలక్ గారి గురించి తెలుసుకోండి. తెలిసి అలాగే పక్కాగా ఆ యొక్క మంటపాల దగ్గర బాల గంగాధర్ తిలక్ గారి ఫోటో ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా విధులు విధానాలు అవన్నీ తీసుకురావాలి. ఇంకో విషయం, అసలు బాల గంగాధర్ తిలక్ గారిని ఎందుకు ఫోటో నిర్మించాలని చెప్తున్నంటే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో, స్వాతంత్రోద్యమ సమయంలో భారతీయులందరూ ఒక దగ్గరికి రాకుండా, గుమ్మిగూడకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటుంటే ఏం చేయాలో, ఎలాగ స్వాతంత్రోద్యమం నడపాలో అర్థం కాని పరిస్థితిలో బాల గంగాధర్ తిలక్ గారు దేవీ నవరాత్రులు, వినాయక చవితి ఉత్సవాలు, శివాజీ మహారాజ్ జయంతులు ఇటువంటివి నిర్వహించి ప్రజల్ని ఏకదాటిపై తీసుకొచ్చి ఒక పూజా కార్యక్రమాన్ని ముందుకు పెట్టి, పూజా కార్యక్రమాన్ని భక్తితో పూజ చేసి, ఆ తర్వాత స్వాతంత్రోద్యమ సమయంలో స్వాతంత్రోద్యమం కోసం ఎట్లా పోరాడాలి ఆ దాని గురించి వినాయక చవితి కానీ ఇవన్నీ చేశారు. ఇంత పెద్ద కథ ఉంది వినాయక మంటపాల గురించి. చదువుకుంటే తెలుస్తుంది, చూడండి, తెలుసుకోండి. మన యొక్క స్వాతంత్రం గురించి తెలుసుకోవడం మనకి ఇష్టం, మనకు చాలా అవసరం. ఎందుకంటే మనకింత స్వాతంత్రంగా వినాయకుని పెట్టి డీజే పెట్టి డ్యాన్స్ చేయడానికి వచ్చిందంటే ఎందరో త్యాగమూర్తుల ఫలితం అని. తప్పకుండా ప్రతి ఒక్కరూ బాల గంగాధర్ తిలక్ గారి ఫోటో కానీ బ్యానర్ కానీ ప్రతి ఒక్క వినాయక మంటపం దగ్గర ఏర్పాటు చేయాలి. ఇది తప్పనిసరి. అలాగే వినాయక చవితి దగ్గర కూడా, వినాయక మంటపాలు కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించండి. అలాగే వర్షాలు ఎక్కువ ఉన్నాయి, వైర్లు ముట్టుకోవడం కానీ, వైర్ల దగ్గర కానీ షార్ట్ సర్క్యూట్ అవన్నీ జరుగుతుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క
క్రమశిక్షణ చర్యలు తీసుకొని ముందుకెళ్ళండి. అలాగే మద్యం సేవించిన తర్వాత అల్ట్రా పవర్ వచ్చిందని చెప్పేసి ఎవరు కూడా దొంగ కూడా వైర్లు పట్టుకుంటారు కొంతమంది దొంగనాలు కూడా, వాళ్ళని కూడా కొద్దిగా నియంత్రించి కరెక్ట్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ వీర శివాజీ, శివశక్తి.